మొబైల్ తగ్గించు, గ్రూప్ టూ సాధించు. అంటే మొబైల్ తగ్గిస్తే మనం గ్రూప్ టూ కొట్టేయచ్చా? మొబైల్ యూసేజ్ అనేది ఒక అడిక్షన్ లాంటిది. ఇది నాలుక మీద పెట్టుకునే ఒక ఎల్ఎస్డి డ్రగ్ లాంటిది. ఒక్కసారి ఆ మత్తులో దిగామంటే దీన్ని వదిలించుకోలేము. టైం అంతా దానికే అయిపోతుంది. కాబట్టి మొబైల్ వాడకం తగ్గించుకుంటే మనం చదువుకోవడానికి టైం పెరుగుతుంది. కాబట్టి గ్రూప్ టూ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మాకు ఆ గ్రూప్ టూకి సంబంధించి ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఏప్రిల్ 27 తారీఖున మార్నింగ్ 10 o'clockకి కండక్ట్ చేస్తున్నాం. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళకి ఫీజులో రాయితీ ఉంటుంది. దీనికి సంబంధించిన క్లాసులు ఏప్రిల్ 28వ తారీఖున మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు, ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటాయి. 8 to 9:30 పేపర్ 2, 10 to 11:30 పేపర్ 3, 11:30 to 1 పేపర్ 4. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత 2 to 4 PM పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. ఇవి హైబ్రిడ్ క్లాసుల రూపంలో ఉంటాయి. ఆన్లైన్ మరియు క్లాస్ రూమ్ ఏదైనా అటెండ్ అవ్వచ్చు, రెండు అటెండ్ అవ్వచ్చు. వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే మెటీరియల్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇది సిలబస్ కంప్లీషన్ 100% ఇన్ 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో మరి ఈ మొబైల్ వినియోగం ఎలా తగ్గించుకోవాలి? ఫస్ట్ నోటిఫికేషన్లు ఆఫ్ చేసేయండి. అంటే ప్రతి యాప్కి సంబంధించిన నోటిఫికేషన్ మొబైల్లో వచ్చే ఏ యాప్కి సంబంధించిన నోటిఫికేషన్ మన జీవితంలో అర్జెంట్ కాదు, చదువే అర్జెంట్. రెండోది, ఒక టైం సెట్ చేసుకోండి. అంటే ప్రతిరోజు మొబైల్ ఫోన్ యూజ్ చేయడానికి సంబంధించిన టైమింగ్ కేవలం ఈవినింగ్ 4:30 to 5:30 కానీ, ఆర్ 5:30 to 6:30 కానీ ఈ మొబైల్ చూసే టైం పెట్టుకోండి. మిగతా అంత టైము మీరు చదువుకు మాత్రమే పెట్టుకోవాలి. ఇలా టైం సెట్ చేసుకోవడం ద్వారా మనం ఎక్కువ మటుకు మన పుస్తకాల మీద ఫోకస్ చేయొచ్చు. మూడోది, ఇంపోజ్ మొబైల్ నైట్ కర్ఫ్యూ. మొబైల్ నైట్ కర్ఫ్యూ అంటే రాత్రిపూట మనం మొబైల్ ఉపయోగించొద్దు పడుకున్నప్పుడు. కుదిరితే మన ఫోన్ని వేరే రూమ్లో పెట్టి ఇక్కడ మీరు బెడ్ మీద పడుకోండి, మీ బెడ్రూమ్లో వేరే చోట పడుకోండి. నాలుగోది, కొన్ని యాప్లు తొలగించండి, ప్రధానంగా సోషల్ మీడియా యాప్స్. అంటే సంథింగ్ లైక్ ఇన్స్టాగ్రామ్ లాంటివి తొలగించేయండి. రెండోది, గేమింగ్ యాప్స్ తొలగించేయండి. బెట్టింగ్ యాప్స్ తొలగించేయండి ఒకవేళ మీరు బెట్టింగ్ ఆడుతుంటే. ఇక ఐదోది, డిజిటల్ డైటింగ్ పాటించండి. అంటే వారానికి ఒకసారి ఒకరోజు మనం ఉపవాసం ఉంటుంటాం, ఫుడ్ తినకుండా. అలాగే చాలామంది అంటే ఫ్రైడేనో సాటర్డేనో ఫుడ్ తినకుండా ఉంటారు. మీరు వెన్స్డేనో లేకపోతే ఏదో రోజు వారంలో ఏదో ఒక రోజు ఈ మొబైల్కి సంబంధించినటువంటి ఉపవాసం, డిజిటల్ డైటింగ్ అని అంటాం. సో ఈ డిజిటల్ డైటింగ్ పాటించండి రెగ్యులర్గా. అంటే వారంలో ఒకరోజు మేము ఫోన్ వాడట్లేదు అనే విషయాన్ని మీ స్టేటస్లో పెట్టుకోండి. అంటే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. సో దట్ ఆ రోజు ఎవరు కాల్ చేసినా కానీ మీరు ఎత్తరు, లేకపోతే కాల్ చేయకుండా ఉంటారు. ఆరోది, ఒక స్క్రీన్ టైం లిమిట్ పెట్టుకోండి. అంటే ఈ మనకి ఐఓఎస్ అంటే మన యాపిల్ ఫోన్లో స్క్రీన్ టైం యాప్ ఉంటుంది. డిజిటల్ వెల్బీయింగ్ అని చెప్పి ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటుంది అన్నమాట. వీటి ద్వారా మీరు స్క్రీన్ టైం లిమిట్స్ పెట్టుకోండి. ఏడోది, రివార్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ యూజింగ్ లెస్ అవర్స్ ఆఫ్ టైం ఫర్ ద ఫోన్. ఫోన్ కోసం తక్కువ టైం వినియోగించినందుకు మీకు మీరు చిన్న చిన్న రివార్డులు ఇచ్చుకోండి. అంటే మొబైల్ ఫ్రీ మైల్ స్టోన్స్. వారంలో సపోజ్ సండే రోజు నేను మొబైల్ వాడను అని పెట్టుకున్నాను అనుకోండి, అది సాధించినందుకు మీరు వారంలో ఒక గంట ఎక్స్ట్రా మొబైల్ ఫోన్ వాడుకోవడానికి మరో దానికో రివార్డ్ చేసుకోవాలి. అండ్ ఎనిమిదోది, అనౌన్స్ యువర్ గోల్ టు యువర్ ఫ్యామిలీ అండ్ టు యువర్ ఫ్రెండ్స్. అంటే మీ కుటుంబానికి, మీ స్నేహితులకి మీరు ఇటువంటి లక్ష్యం పెట్టుకున్నట్టుగా ప్రకటించండి, తప్పులేదు. సో ఇటువంటి పద్ధతుల ద్వారా మొబైల్ డిజిటల్ డైటింగ్ పాటించడం జరిగితే మీరు గ్రూప్ టూ సాధించడానికి ఎక్కువ టైం మిగులుతుంది.